అంటే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మీద కన్నేసి ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జనజీవనంలో మార్పు వచ్చింది. ఇన్కమ్ సోర్స్ పెరిగింది. అందరూ ఆనందిస్తున్న వేళ, జమ్మూ కాశ్మీర్ డెవలప్ అవుతున్న వేళ, దాన్ని సహించలేని పాకిస్తాన్ ఉగ్రవాదుల ద్వారా ఇటువంటి పర్యాటకుల్ని హతమార్చటం అనేది చాలా దారుణమైన చర్య. సో ఈ విధంగా చేసిన పాకిస్తాన్ ఇప్పటికీ కూడా కవ్వింపులకు దూవటం వెనక అర్ధరహితంగా ఎందుకు చేస్తుందో, ఏ దేశం సపోర్ట్తో చేస్తుందో అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా వాస్తవంగా ఆలోచించినట్టయితే పాకిస్తాన్ చాలా వెనుకబడిన ప్రాంతం. వాళ్ళు కంట్రీలో జీడిపి చాలా తక్కువగా ఉంది. 66% ఆఫ్ వాళ్ళ ఇన్కమ్ అప్పులు చెల్లించడం కోసం సరిపోతూ ఉంది. ఆ విధంగా భేద స్థాయిలో ఉన్నటువంటి పాకిస్తాన్ భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా 40 సంవత్సరాల నుంచి ఇటువంటి జమ్మూ కాశ్మీర్ని ప్రధానంగా చేసుకొని రెచ్చగొడుతూ ముందుకెళ్తూ ఉంది. అందుకే ఇప్పటివరకు 4 యుద్ధాలు పాకిస్తాన్ భారత్కి జరిగినాయి. అయితే పాకిస్తాన్ ఎంత పేదరికంలో ఉంది అని అంటే, అక్కడ ఒక కేజీ బియ్యం 338 రూపాయల నుంచి 340 రూపాయలు. ఒక కేజీ గోధుమ పిండి, రెగ్యులర్గా వాళ్ళు వాడే గోధుమ పిండి 830 రూపీస్. ఒక కేజీ చికెన్ 800 రూపీస్. ఒక్క డజన్ ఎగ్స్ 360 రూపీస్. అంటే రేట్లు అంత విపరీతమైన రేట్లు పెరగటానికి దారిద్ర్య రేఖలో అంత అధ్వానంగా, అంటే ఎకానమీ, ఫైనాన్షియల్ కండిషన్ అంత దీనస్థితిలో ఉంది పాకిస్తాన్. యుద్ధం వస్తే భారతదేశాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు. ఏ విధంగా చూసినా కూడా లేవు.